హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు కీసరకి డే టైం వచ్చాము, కానీ ఈసారి నైట్ టైం వెళ్దామని కీసర రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. శివరాత్రి రోజున మేము మా వదిన వాళ్ళు ఫ్యామిలీ కలిసి వచ్చాము. మా వదిన వాళ్ళు మేము ఒకే అపార్ట్మెంట్లో ఉంటామండి. ప్రతిసారి ఎటుపోయినా కలిసి వెళ్తాము. సో ఇక్కడ కీసరకైతే వచ్చాము. ఇలా విఐపి దర్శనం అని ఇలా వెళ్ళాము. వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఈ లైన్ అంతా విఐపి దర్శనం, ఆ పక్కది ధర్మ దర్శనం. రెండిటికి పెద్ద తేడా ఏం లేదండి. విఐపీలు కూడా ఎక్కువనే ఉన్నారు. ఓకే, ఇందులో మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది లైన్లో వెళ్ళడానికి. ఇది ధర్మ దర్శనం అనమాట, ఇది విఐపి దర్శనం. అందరు విఐపి పాసులు పట్టుకొని వచ్చారు ఇంతమంది. ఇక్కడ కూడా లేటే అయింది. కీసరలో ప్రత్యేకత ఏంటి అంటే చాలా శివలింగాలు సెపరేట్గా ఉంటాయి. మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళి ఇలా ఎవరికి వాళ్ళము అభిషేకం చేసేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా హాయిగా. లోపల గుడిలో లైన్ కట్టి దర్శనం అయ్యాక బయట గుడి నుంచి బయటకు వచ్చాక అక్కడక్కడ ఇలా శివలింగాలు ఉంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఏది నచ్చితే ఆ శివలింగంకి మనమే అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ పంతులతో చేయించుకోవాలి అంటే పూజారి కూడా ఉంటారు, పూజారితో కూడా పూజ చేయించుకోవచ్చు. ఇక్కడైతే పూజారి అయితే కాసేపు చేసే తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే మనం మన ఇష్టమైనంతసేపు చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా హాయిగా ఓంకారం చేసుకుంటూ మనసారా మనసు తృప్తిగా అభిషేకం చేశామండి. గుళ్ళో అభిషేకం అయితే ఇంత ఫ్రీడమ్ ఉండదు కదండి. మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టంగా చేసే అంత టైం కూడా ఇవ్వరు కదా, భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇక్కడైతే ఇంతమంది భక్తులకి కూడా ఇలా చాలా ప్రశాంతంగా చాలా టైం దొరుకుతుంది. మేమైతే చాలా ప్రశాంతంగా ఈవినింగ్ టైం అంటే మేము 6కి స్టార్ట్ అయ్యి వచ్చాము. ఒక 9 తర్వాత ఈ అభిషేకాలు ఇవన్నీ చేసాము. అభిషేకాలు చేశాక అసలు చాలామంది ఉన్నారు. మేము మార్నింగే ఉంటారు అనుకున్నాం, కానీ నైట్ కూడా చాలామంది అసలు నైటే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే జాగారం కూడా అయిపోతుంది కదా. ఇక్కడ గుళ్ళో పూజలు, ఎంటర్టైన్మెంట్ కోసం చాలా పెట్టారు. అవన్నీ చూసి తెల్లారి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేవరకు వీళ్ళ జాగారం అయిపోతుంది కదా. అందుకని ఈవినింగ్ నైట్ వచ్చి ఈ గుళ్ళో టైం స్పెండ్ చేస్తారనమాట. వీళ్ళైతే అభిషేకం అయిపోయాక రాళ్ళు పెడతారు కదా ఇల్లు కడతారని. ఈ రాళ్ళు ఎక్కడ పోయినా రాళ్ళు పెడతారు ఇల్లు కడతామని. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయండి గుడి ప్రాంగణంలో. కథలు, ఎంటర్టైన్మెంట్ కోసం రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. మేము కాసేపు చూసి మళ్ళీ బయటికి అలా వచ్చేసాము. చూడండి, అది అసలు రాత్రిలాగా ఉందా. 10-11 అవుతుంది ఇప్పటికే. నైట్ 11కి కూడా ఇంతమంది ఇలా ఉన్నాడు. నైట్ అంతా దర్శనాలే, నైట్ అంతా జనాలే. అలా జాగారం కిందకి అయిపోతుంది ఇవన్నీ తిరగడంతో. మేము అలా బయటకు వచ్చేసి వీళ్ళందరూ ఇంకా చిన్న చిన్న షాపింగ్ చేద్దాం అనుకున్నారు కొనుక్కోవడానికి. అలా చేశారు. ఇటు వెనకాల ఒక కొండ ఉంటుంది, కిందంతా ఊరు కనిపిస్తుంది. ఇలా చాలా ప్రశాంతంగా ప్రసాదం కొనుక్కొని అలా కూర్చొని కాసేపు ప్రసాదం తిని ఇలా చల్లగాలికి అలా కాసేపు కూర్చొని కొన్ని ఫోటోలు ఇలా దిగేశారు అందరూ. మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అయితే 12 అయిందండి. ఇంకా లింగోద్భవ సమయంలో నాకు అభిషేకం చేయాలని చాలా ఇష్టం. నేను వచ్చాక అభిషేకం కూడా చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.